జ్యోతిష బాలశిక్ష దశమ భావ విచారణ 3 బహుశుభయుజిమానే వాజపేయాది సిద్ధి సితబుధయుధరాశి స్వామినౌ దుర్బలాఢ్యౌ యది కృత సవనోపి ప్రాప్తకర్మ ప్రనష్టో భవతి కర్మ దానవాచారశీల. దశమస్థానంలో బహుమంది శుభులుండరని వాజపేయాధికము సిద్ధించడం అన్నాడు. ఏమయ్యా ఈ వాజపేయం అంటే బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి ఎట్లాగా అని మీకు అనుమానం రావచ్చు. యజ్ఞం బ్రాహ్మణుడు చేస్తాడు. యజ్ఞం చేయించడం అనేది మరి దానికి కావాల్సిన ద్రవ్య సంభారాలని కూడా సమకూర్చడం అనేది ఇతరులు చెప్పారు. ఒకడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి కావాల్సిన సంభారాలు ఇచ్చాడంటే వీడికి కూడా ఆ వాజపేయ యాగం చేసిన పుణ్యం వచ్చేస్తుంది ఖచ్చితంగా. కర్మస్థానంలో ఒక శుభగ్రహం ఉంటేనే మరి వాడికి నడవడి చాలా ఉత్తమంగా ఉండదు. అంటే ఈ కర్మ సనాతన ధర్మానికి సంబంధించింది. సరే, ఎవరి మతానికి సంబంధించిన కర్మలు అంటే ఇతర మతాల వాళ్ళ జాతకాలు చూస్తున్నాం అనుకోండి, ఆ సందర్భంలో వాళ్ళకి ఏ విధంగా అన్వయం చేయాలి ఇది అనేటువంటి అనుమానం మీ అందరికీ వస్తుంది. అది సహజం రావాలి. సరే, వాళ్ళకి ఎట్లా అన్వయం చేయాలి అంటే వాళ్ళ కుల మత సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు అని చెప్పేటువంటి అంశాన్ని మనం అక్కడ ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక మన భారతీయ తత్వంలో యజ్ఞయాగాది కృతులు ఎవరైతే చేస్తున్నారో ఆ యజ్ఞయాగాది కృతులకి సహాయ సహకారాలు అందించే లక్షణాలని కూడా ఇతరులకు కూడా కలిగి ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణుల్లోనే మరి ఈ యజ్ఞాలు యాగాలు అటువంటి మానసిక చిత్తం అటువైపు లేకుండా సంచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిత్యకర్మానుష్ఠానం ప్రకరణం కూడా లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఎవడో దశమస్థానంలో శుభగ్రహాలు ఎక్కువ మంది చేరినటువంటి వాడు పుట్టాడు. వాడు ఎట్లా ఉంటాడు, వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడు ఏం చేస్తూ ఉంటాడు అనేది ఒక సందర్భం మనం ఇక్కడ మాట్లాడాలి. అంటే బ్రాహ్మణుడిగా పుట్టి నిత్యకర్మానుష్ఠానం ప్రారంభం చేసే అవకాశం వస్తుంది, బ్రాహ్మణ ధర్మాలు పాటించే అవకాశం వస్తుంది. వాడు ఇంకా ఈ యొక్క యజ్ఞయాగాది కృతులు సరిపడా వాతావరణం వాడి ఇంట్లో ఉండకపోవచ్చు కాబట్టి యజ్ఞయాగాది కృతులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా సహకారం చేసేటువంటి అవకాశాలు వస్తుంటాయి. వాళ్ళ సమాజంలో ఇది ప్రత్యక్షంగా కనబడుతోంది. ఈ వాజపేయి యాగాది ప్రతిఫలం ఏంటంటే ఎక్కువ మంది శుభగ్రహాలు కనుక దశమంలో ఉంటాయని చెప్పాడు. అంతవరకు బాగానే. బహుశుభయుజి మానే దశమస్థానం, మానం అంటే దశమస్థానం, మానే అంటే సప్తమ విభక్తి, వాజపేయాది సిద్ధి అన్నాడు. అంటే ఆ స్థాయిలో అంటే మన కర్మకాండలో నిత్యకర్మానుష్ఠానాల్లో సిద్ధి అయిపోయిన తర్వాత యజ్ఞయాగాది కృతుల్లోకి వెళ్తారు. ఆ యజ్ఞయాగాది కృతుల దాకా వెళ్ళి అక్కడ ఆ యజ్ఞయాగాదుల్లో ఈ వాజపేయి యోగం ఉందని చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అక్కడ దాకా కూడా వెళ్ళే యోగం ఉందయా అన్నాడు. సితబుధయుతర ఆశ స్వామినో దుర్బలాఢ్యో. శుక్రబుధులు ఉన్న రాశినాథులు దుర్బరులై ఉండరని క్రతుకార్యం కొంత సాగి ఉండను దీక్షాభంగం కలుగుతుంది అన్నాడు. ఎవరికైనా కొంతమంది దీక్షలు భంగం అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ జాతకంలో శుక్రబుధులు ఉన్నటువంటి రాశినాథులు ఇద్దరు కూడా దుర్బలుడై ఉంటే మనకి కేపీ సిస్టమ్ సూత్రం ఇక్కడ మీకు అబ్జర్వేషన్లోకి తెచ్చుకోండి. ఏమండి, ఈ శుక్రబుధులు ఉన్నటువంటి అధిపతులు అంటే మరి ఎట్లాగా అంటే ఆయన ఎదుగా చెప్పింది, ఒక గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహాన్ని డైరెక్ట్గా నేను స్టడీ చేయనయా, ఆ గ్రహం ఎవరింట్లో ఉన్నారో. అందుకోసమే ఈ సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు సిస్టమ్ అయిపోయిన తర్వాత అందులో భావాధిపతి, నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, నక్షత్రాధిపతి ఉన్నటువంటి గ్రహాల యొక్క రాశుల యొక్క ఆధిపత్యాలు, ఈ నక్షత్రంలో ఎవరున్నారు, ఇవన్నీ కూడా చూసి అందులో మనకి ఫలితాలు చెప్తారు. సిగ్నిఫికేటర్స్ అనే పేరుతో ఇక్కడ కూడా అదే చెప్పుకుంటున్నాడు. ఈ శుక్రబుధులు ఎవరింట్లో ఉంటారో ఆ అధిపతులు కనుక బలవంతులు కాకుండా ఉంటే వీళ్ళు ఏదైనా దీక్ష కనుక ప్రారంభం చేస్తే ఆ దీక్ష భంగం అయ్యే అవకాశం ఉన్నాడు. ఇది కాకుండా అసలు జనరల్ వేలో చాలా పనులు ప్రారంభం చేసామండి, అన్ని మధ్యలో ఆగిపోయినాయి అని అంటూ ఉంటారు మన దగ్గర వచ్చి వ్యాపారస్తులు కానీ, లేదంటే కనుక ఏదైనా కృషి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొన్ని పనులు ప్రారంభం చేసి అయ్యా మా పనులు మధ్యలో ఆగిపోతున్నాయి, ఇది ప్రారంభించడానికి మన దగ్గర వస్తుంటారు. సహజంగా జ్యోతిషం కొంచెం ఇబ్బందికరమైనప్పుడు ఈ జాతకాలు చూపించుకోవడం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళ జాతకాలు చూస్తే మీకు ఈ పాయింట్ చాలా ఎక్కువగా కనబడుతుంది. శుక్రబుధులు ఇద్దరు కూడా ఎవరింట్లో ఉంటారో ఆధిపతి బలంగా లేకపోతే, ఆధిపతి బలంగా ఉంటే పనులు అవుతాయి, అధిపతి బలంగా లేకపోతే పనులు అవ్వవు. మీరు కేపీ సిస్టమ్ స్టడీ చేసేటప్పుడు దీని యొక్క పాయింట్ మీకు చాలా బాగా అబ్జర్వేషన్ వస్తుంది. ఆయన అధిపతులను తీసుకెళ్ళిన కస్పుల్ సబ్ లార్డులు, కస్పుల్ స్టార్ లార్డులు ఏ నక్షత్రాల్లో ఉన్నారు, అది స్టెల్లార్ ఆస్ట్రాలజీ కదా, నక్షత్రాల్లో ఉన్నారు చూసుకుని వెళ్ళాడు. ఈయన అంటే రాసుల మీద చెప్పాడు. ఇదే సూత్రాన్ని నేను మొట్టమొదటి ఈ పాఠాలు ప్రారంభం చేసినప్పుడు చెప్పాను మీకు. ఈ పరాశరలో ఉన్నటువంటి పాయింట్లన్నింటినీ కూడా మీరు వర్కౌట్ చేసుకుని వీటిని తీసుకెళ్ళి అలా
కేపీలో అప్లై చేయండి, మీకు ఇంకా యాక్యురసీ వస్తుంది అని. స్టార్ లార్డ్ లెవెల్లో అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్ లెవెల్లోనే చాలా యాక్యురసీ వస్తుంది. జనరల్ ప్రిడిక్షన్ మొత్తం అంతా ఇచ్చేయగలుగుతారు మనిషి తత్వాన్ని. ఏది కృత సవనో అపి ప్రాప్త కర్మ ప్రనష్ట భవతి కర్మ దానవాచారశీల. మరి ఈ దీక్షా భంగాలు అవుతున్నప్పటికీ కూడా అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ కొంతమంది ఈ దుర్బలమైనటువంటి అధిపతులు కదా, శుక్రబుధులు ఉన్నటువంటి రాష్ట్రాధిపతులు, దాని మూలంగా ఏమవుతుందంటే ఇతను బయటికి సమాజంలో బాగా ఉత్తముడుగా కనిపిస్తున్నప్పటికీ కూడా అతను ఈ దుష్టాచారాలను ఎక్కువగా మరి చూసుకుంటూ వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. అతను డాంబికాన్ని ఎక్కువగా ప్రదర్శించే లక్షణాలు వస్తూ ఉంటాయని చెప్పి ఆ శుక్రబుధుల ఆధారంగా ఈ కర్మ సంబంధమైనటువంటి సంచారాన్ని చెప్తూ శుక్రబుధులను చెప్పాల్సిన కారణం ఏంటంటే నేను మీకు మొదటి దాంట్లో చెప్పుకుంటాను. ప్రజ్ఞాచ కర్మ విజ్ఞానం బుధైన విచింతయేత్ అని చెప్పి. శుక్రుడు భోగకారకుడు, భాగ్యకారకుడు కాబట్టి ఆ భాగ్యం అంటే పుణ్యం కాబట్టి ఆయన పట్టుకుని ఈ కర్మ అంటే సత్ప్రవర్తనకు సంబంధించిన విషయాలు కూడా చెప్పేది కాబట్టి దీని మీదకి ఈయన వెళ్ళాడు. చంద్రాత్ కర్మణి శోభనే బలయుతే తుంగాదివర్గస్థితే వాగీశేనయుతే క్షితే నరవరో యజ్వాయుషస్వీ భవేత్ జీవజ్ఞాసురపూజితస్థితగృహాధీశ వినాశం గతా జాతస్తత్ఫలకర్మవానపి కృతాం కర్మశ్రియం నాప్నుయాత్. చంద్రలగ్నానికి 10వ స్థానం శుభగ్రహాలు కనుక కలిగి ఉంటే ఆ ఉన్నటువంటివి కూడా తుంగం అంటే ఉచ్ఛాది బలమైనటువంటి వర్గాల్లో కనుక ఉంటే, అలాగే గురువు యొక్క దృగ్యోగ సంబంధాలు ఉంటే వాగీశేన యుతే క్షితే, వాగీషుడు అంటే గురువు, ఆయన యొక్క యుతి వీక్షణ, యుతే ఈక్షితే, అప్పుడు ఎవరైతే పుడతాడో అట్లాగా ఆ పుట్టినవాడు యజ్ఞయాగాది కర్మలు చేసేవాడు అవుతాడు, కీర్తిని పొందేవాడు, యశస్వి భవేత్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చంద్రుడి నుంచి ఎందుకు చెప్పొచ్చాడు అని మీరు అడగచ్చు. మీకు మొట్టమొదటిలో ఉత్తరకాలమతం సందర్భాన్ని చేసుకుంటూ వచ్చినప్పుడు చెప్పాను. లగ్నం ప్రాణమయం శశిస్థ భవనం దేహస్థయోస్తత్ఫలం. లగ్నం ప్రాణంగా ఉంటుంది. శశిభవనం అంటే చంద్రుడి యొక్క రాశి, చంద్రుడు ఉన్న రాశి, అదేమో ప్రాణం అవుతుంది, దేహం అవుతుంది. దేహంలో ప్రాణం ఉండాలి. ఈ ప్రాణం దేహం నుండి కలిసినప్పుడే జీవం ఉంటుంది, లేకపోతే అది శవంతో సమానం అవుతుంది. అందుకోసం చెప్పేసి లగ్నంతో మనం ఎట్లయితే శోధన చేస్తున్నామో చంద్రుడితో కూడా అట్లాగే శోధన చేసుకుంటూ వెళ్ళాలి. మొట్టమొదటి అన్ని శోధన చేస్తే మీకు క్లియరెన్స్ రాదు. లగ్నాత్తు ఈ గ్రహాల యొక్క ఫలితాలన్నింటినీ కూడా వర్కౌట్ చేసుకుని చంద్రాత్తు అప్పుడు నెక్స్ట్ ఈ స్టడీలోకి వెళ్తే మీరు చాలా వరకు యాక్యురసీ తెచ్చుకునే అవకాశం వస్తుంది. అలాగా చంద్రుడి నుంచి 10వ స్థానం శుభగ్రహాలు తో కలిగినటువంటి బలం కలిగినటువంటి శుభగ్రహాలతో ఉండి, ఆ బలం అంటే ఏంటి అంటే తుంగాదివర్గ స్థితే, ఉచ్ఛ, మిత్రక్షేత్రం, స్వక్షేత్రం, మూలత్రికోణటువంటివి. వాగీశేన యుతే క్షితే నరవరో యజ్వాయుషస్వీ భవేత్. ఆ గురువు కనుక దృగ్యోగ సంబంధాలు కలిగి యజ్ఞాలు చేసేవాడు అవుతాడు, కీర్తి గలవాడు అవుతాడు. అలాగే జీవజ్ఞాసుర పూజితస్థిత గృహాధీశ వినాశంగత. గురు బుధ శుక్రులు ఉన్న రాశియాధిపతులు. మళ్ళీ ఇది కూడా కేపీ సిస్టమ్ సమాంతరంగా వెళ్ళే సూత్రం ఇది. అందువల్ల నేను మొట్టమొదటి కూడా కేపీ గారికి ఆ ఆలోచన రావడానికి ఆయన ఇటువంటి స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ అన్నీ కూడా ఆయన డిజైన్ చేయడానికి పరాశర విధానంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో ఉన్న విశేషాలు ఆయన ఫలదీపికని బాగా హైలైట్ చేశారు. ఇందులో అన్నీ కూడా ఎక్కువగా పనిచేసినాయని చెప్పడానికి కూడా గల కారణం అదే. మరి ఆ గురుబుధ శుక్రుల్లో ఉన్నటువంటి రాశినాథులు అంటే ఈ కర్మకు సంబంధించి గురుబుధ శుక్రులతో ఫస్ట్ స్టార్టింగ్ ఎత్తుకోవడమే వాళ్ళు ఎత్తుకోవడం. దశమస్థానం గురుబుధ శుక్రులు ఉంటాం. ఈ గురుబుధ శుక్రులు కనుక అష్టమరాశి ఎందు ఉంటే కనుక సత్కర్మలు చేయబడిన కర్మలు కలవాడేటువంటి పొందుతారు. మరి అతని ఫలితాలు ఎట్లా ఉంటాయంటే ఈ గురుబుధ శుక్రులు కనుక ఎవరింట్లో అయితే ఉంటారో ఆ అధిపతి కనుక బలంగా లేకపోతే ఆ సందర్భంలో మరి ఇతను ప్రారంభం చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాంశాలు ఏమి కూడా సరిగ్గా పొందడయ్యా అని చెప్పుకుని వచ్చాడు. అక్కడేమో శుక్రబుధులు కనుక ఉన్నటువంటి రాశ్యాధిపతులు దుర్బరులు అయితే కనుక క్రతుకార్యం భగ్నమయ్యే అవకాశం ఉంది. వీడు ఉత్తముడుగా బయట తిరుగుతూ కనబడతాడు, కానీ వీడి దగ్గర వెనకాలంతా కూడా తప్పుడు మానసిక వ్యవస్థ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడేమో వీళ్ళ మూలంగా ఇతను ఏ కర్మ చేసినా కానీ ఆ కర్మకు సంబంధించినటువంటి ఫలితాలు ఉండవు. చాలామంది ఉద్యోగాల్లో వెళ్ళినప్పుడు నేను ప్రాజెక్ట్ మొత్తం చాలా క్లియర్గా చేశానండి, కానీ అందరికీ ఇంక్రిమెంట్లు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చిన టైంలోనే సబ్మిట్ చేశానండి, కానీ నాకు మాత్రం ప్రతిఫలం సరిగ్గా రాలేదు అని చెప్తూ ఉంటారు చాలామంది. వాటి పరిస్థితి దీనికోసమే. ఇట్లాంటి కార్యక్రమాల మూలంగానే
మరి ఆ ఫలితాలు సరిగా రాకపోవడం. అందువల్ల ఏంటంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు చంద్ర బుధ శుక్రులు చంద్ర బుధ గురు శుక్రులు వీళ్ళు ఎవరింట్లో ఉన్నారో ఏ రాశిలో ఉన్నారో ఆ రాష్ట్రాధిపతులు బలంగా ఉన్నారో లేదా అని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనిషి పైకి మంచిగా కనబడుతుంది, వెనకాల దుష్ట ప్రవర్తనలో ఉన్న వాడి యొక్క లక్షణాలు కూడా ఈ గ్రహాల మూలంగా కనబడుతుంది. కర్మేషజ్ఞార్చిత బలయుత యజ్ఞాది సత్కర్మదా సౌమ్యవ్యోమచరేణ వీక్షితయుతాస్తే వాజపేయాది భాక్ జీర్ణోద్ధారణ ముఖ్య గోపుర తటాకారామ పుణ్యప్రద యజ్వాకర్మపతో శుభే శశియుతే మానే విరాహుధ్వజే. రాహుకేతువులు కూడా తీసుకొచ్చేసాడు ఇక్కడ. దశమాధిపతి బుధుడు గురువు, దశమాధిపతి బుధుడు గురువు ఈ ముగ్గురిని విడివిడిగా అనమాట. దశమాధిపతి తర్వాత మళ్ళీ బుధుడు తర్వాత గురువు బలవంతులై ఉంటే కనుక యజ్ఞాది సత్కర్మలు చేసే అవకాశం వస్తూ ఉంటుంది. మరి శుభగ్రహాలు ఏవైతే ఇందాక చెప్పాడో బుధ గురువులు సౌమ్యగ్రహాలతో కలిసి సౌమ్యగ్రహాలతో చూడబడితే కనుక వాజపేయాది క్రతువులు చేసేటువంటి యోగం కలుగుతుంది. దశమాధిపతి శుభస్థానంలో చంద్రుడితో కూడుకుని ఉంటే కనుక దశమస్థానం రాహుకేతులు దృగ్యోగ సంబంధం లేకపోతే కనుక జీర్ణాలైనటువంటి తటాకాలు గోపురాలు ఆరామాదులు చక్కబరిచేటువంటి లక్షణాలు ఉంటాయి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు. అంటే పాడైపోయినట్టు చెరువులు బాగు చేయడం, పాడైపోయినటువంటి గుళ్ళు బాగు చేయడం, గోపురాలు బాగు చేయడం, ఇట్లాగా సమాజానికి ఉపయుక్తమైన పనుల్లో దేవాలయాలు చెరువులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటినన్నింటిని కూడా బాగు చేస్తుంటాడు. ఎప్పుడు ఈ దశమ స్థానానికి కనుక రాహుకేతుల యొక్క దృగ్యోగాది సంబంధాలు లేకపోతే అనేది, అంటే వీళ్ళు కర్మను పాడు చేస్తారని నేను మొదటి నుంచి కూడా జాతకాల్లో లగ్నానికి రాహుకేతుల యొక్క సంయోగం మీద చాలా రీసెర్చ్ చేసుకొచ్చాను. ఈ లగ్నానికి రాహుకేతుల సంయోగానికి సరే ఇంక ఈ కర్మస్థానం కూడా బాగుండాలి, ఇవన్నీ కూడా మామూలే. ఈ మానసిక ప్రవృత్తిలో ఎంతో కొంత భేదం కనబడుతోంది. అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాం. ఆ రాహుకేతుల మీద రీసెర్చ్ చేసేటప్పుడు వివాహ పొందల కోసం చెప్పేసి చాలా డీటెయిల్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. నేను చేస్తూ నాకు పరిచయం ఉన్నటువంటి సిద్ధాంతం చేత కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పెళ్ళిళ్ళ జాతకాల్లో ఈ రాహు కేతువులు ఎట్లా పాడు చేస్తున్నారనే విషయం మీద వర్కౌట్ చేసుకొచ్చాం. పంచమంలో రాహు పంచమంలో కేతువు వీళ్ళిద్దరికీ కూడా సంతానపరమైనటువంటి ప్రతిబంధకాలు ఇచ్చే అవకాశం ఉంది అన్న మాటను ఒకదాన్ని పుచ్చుకున్నాం. లగ్నానికి రాహుకేతుల సంయోగం, ఇట్లాగే దశమస్థానానికి రాహుకేతుల యోగం. ఈ దశమస్థానంలో రాహుకేతుల సంయోగం ఉన్నప్పుడు వాడి సుఖపడే లక్షణాలు లేవు అనేటువంటిది బాగా ఉంది. ఎందుకంటే దశమస్థానంలో రాహు అనుకోండి, చతుర్థంలో కేతు ఉంటాడు. దశమస్థానంలో కేతు అనుకోండి, చతుర్థంలో రాహు ఉంటాడు. చతుర్థం సుఖస్థానం కదా, ఆ సుఖస్థానానికి రాహుకేతుల సంయోగంతో పాడైంది అనేది తీసుకొచ్చాం. సరే, మేము సృష్టించినటువంటి సబ్జెక్ట్ ఏం కాదు, మహర్షులు రాసింది ప్రాక్టికల్గా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. ఈ కారకత్వాలు ఇప్పుడు ఈయన ఎట్లాగైతే గురుబుధ శుక్రుడి మీద కారకత్వాలు చెప్పుకుంటూ ఫలితాంశాలు చెప్పుకుంటూ వచ్చాడో అట్లాగే పెళ్లి జాతకాల్లో శుక్రుడి మీద వర్కౌట్ చేసి ఈ శుక్రుడితో సంబంధం ఉండగా ఈ రాహు శుక్రులు కలిశారు, వీళ్ళ వైవాహితం ఎట్లా ఉంటుంది అని చాలా పర్సనల్గా డీటెయిల్గా అందరినీ కూడా కంప్లీట్గా కూర్చోబెట్టి మాట్లాడిస్తే చాలా భేదం కనబడుతోంది. గ్రహాలతో వచ్చేటువంటి ఫలితాంశాలు జ్యోతిష్ శాస్త్రం మహర్షులు చాలా క్లియర్గా రాశారు. సమన్వయం చేసుకుని ఫలితాలు చెప్పే విషయంలోనే ఇక్కడ సిద్ధాంతి ఫెయిల్ అవుతున్నాడు. కానీ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా యాక్యురేట్గా సైంటిఫిక్గానే ఉన్నాయి. సైంటిఫిక్గా అంటే మీరు ఈ సూత్రాన్ని ఒక చోట అమలు చేస్తే ఎన్ని చోట్ల అమలు చేసినా కానీ ఈ ఫలితం యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. కానీ అది మనం గమనించలేకపోతున్నాం. ఎందుకు గమనించలేకపోతున్నాం? అనేక గ్రంథాల్లో అనేక మంది మహర్షులు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మనం జీర్ణం చేసుకుని వాటిని అన్వయం చేసుకుని ప్రాక్టికల్గా వచ్చిన జాతకాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చిన సందర్భానికి ఇవాళ టైము ఎక్కువగా వచ్చిన కస్టమర్ ఇవ్వట్లేదు, మనం ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. వీటి ప్రభావాల చేత అక్కడ ఇబ్బందికరమైన ఘటనలు కనబడుతూ ఉన్నాయి. కానీ శాస్త్రం సైంటిఫిక్గా చెప్పారనడానికి ఇవే. ఆ సుఖస్థానానికి రాహుకేతు సంయోగం ఉన్నప్పుడు నేను సహజంగా పెళ్ళి మ్యాచింగ్ వచ్చినప్పుడు నేను కొంచెం పక్కన పెట్టేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు ఏమని చెప్పాడు ఇక్కడ, రాహుకేతుల దృగ్యోగాల సంబంధాలు కనుక ఉంటే పిచ్చి పనులు చేస్తాడు, లేకపోతే కనుక మంచి పనులు చేసుకుంటూ వెళ్తాడు అనే విషయం. సంబంధం ఉండడం, సంబంధం లేకపోవడం అనేది కర్మస్థానానికి సంబంధించి. ఇలాంటివన్నీ కూడా మనం వర్కౌట్ చేస్తే కనుక దీని మీద చతుర్థ స్థానానికి లగ్నానికి రాహుకేతుల సంయోగం ఉన్నటువంటి జాతకాలను వీలైనంత వరకు పెళ్లి జాతకాల్లో సెకండరీగా పెట్టినటువంటి వస్తుంది. దానికి నేను నా సొంత మాటలేం జోడించాల, ఇట్లాంటి గ్రంథంలో వాక్యాలన్నింటినీ కూడా పెట్టుకుని రీసెర్చ్ చేసుకొచ్చాను. గురురాహుల యొక్క నక్షత్ర పరివర్తన అంటే మనకి చాలా కాలం క్రితం ఒకసారి స్వాతిలో గురువు, విశాఖలో మన రాహు ఉండగా పుట్టిన వాళ్ళ జాతకాలు చాలామంది ఎక్కడొస్తే అక్కడ తీసుకున్న వాటితో పర్సనల్గా మాట్లాడుతున్నాను. నేనేదో విమర్శించడానికి కదరా బాబు, నాకు జ్యోతిష్ శాస్త్రం మీద ఈ ఫలితాలు ఈయన కరెక్ట్గా చెప్పాడు లేదా. ఎందుకంటే
హేతువాదులు జ్యోతిషశాస్త్రం సైన్స్ కాదని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. వాళ్ళు అధ్యయనం చేసి చెప్పారా, అధ్యయనం చేయకుండా చెప్పారా అంటే జ్యోతిషశాస్త్రం చెప్పే వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఫెయిల్ అవడం మీద బేస్ చేసి వాళ్ళు చెప్పారు. మనం తలకాయ ఉంచి దండం పెట్టాల్సిన కారణం ఏంటంటే అవును, చాలామంది ఇష్టం వచ్చినట్టు వచ్చేసి చెప్పేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. కాబట్టి ఈ చెప్పిన తప్పుడు పనుల మూలంగా శాస్త్రం మీద అపవాదు పడింది. కానీ శాస్త్రంలో వాక్యాలు అప్పటి నుంచి కూడా నేను డైరెక్ట్గా ఫైట్ చేద్దామని చెప్పి కూర్చునే పరిస్థితి కనబడలేదు. వాస్తు మీద సైన్స్ అని పుస్తకం రాశాను. ఆ వాస్తు మీద ఎప్పుడు కూర్చోమన్నా కూర్చుంటాను, ఎప్పుడు మాట్లాడమన్నా మాట్లాడతాను. कारण మార్కెట్లో ఉన్న వాస్తు వేరు, మహర్షులు చెప్పిన వాస్తు వేరు. మహర్షులు చెప్పిన వాస్తు అయితే వాళ్ళు కూడా దండం పెట్టి వెళ్ళిపోతారు. నేను రాసిన ఆల్రెడీ పుస్తకం దాని మీద విక్టరీ పబ్లిషర్స్ వాళ్ళు అప్పట్లో పబ్లిష్ చేశారు, వాస్తు సైన్సే కదా అని. జ్యోతిషం మీద కూడా చేయాలనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే నేను కూర్చునేంత ధైర్యంగా నేను సబ్జెక్ట్ మొత్తం దీని మీద సంపాదించలేదు. కానీ కొన్ని గ్రహాలతో రిజల్ట్స్ని తీసుకుని దాన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం చెప్పేసి నాకు దగ్గరికి వచ్చే కస్టమర్లు కానీ వేరే సిద్ధాంతాలు కొంతమంది చెప్పి వాళ్ళ ద్వారా స్టడీ చేయడం కానీ చాలా చేసి ఇట్లాంటివి చేయడం మూలంగా రూల్స్ చాలా మటుకు అప్లికబుల్. ఒక రూల్ ఆయన చెప్పాడు అంటే మహర్షి, ఆ రూలు అన్ని చోట్ల కూడా ఒకటే రకంగా పనిచేస్తుంది. కాకపోతే ఆ ఫలితం బయట కనబడే విధానాలు తేడాగా ఉంటున్నాయి. ఒకటికి ఏదో అనారోగ్యం వస్తుంటాడు, అనారోగ్యాల్లో భిన్నమైనటువంటి మార్గాలు. వీడు విద్యావంతుడు అవుతాడంటాడు, ఆ విద్యలో భిన్నమైనటువంటి మార్గాలు. అది క్యాచ్ చేసే విషయం దగ్గర మనం క్లారిటీగా చెప్పలేని పరిస్థితులు ఆగాల్సి వస్తుంది. ఈ గురురాహుల నక్షత్ర పరివర్తన, శుక్రరాహుల నక్షత్ర పరివర్తన ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కనబడ్డాయి. అలాగే ఈ బుద్ధి సంబంధంగా బుధుడు కారకుడు ప్రజ్ఞాచకర్మ విజ్ఞానం బుధైన విచింతయతు. ఆ బుధరాహుల యొక్క నక్షత్ర పరివర్తన మీద చూడండి మీరు. నేను కేపీ గారిని గౌరవించే కారణం అదే. నాకు కొంత వ్యవహారంలో రూల్స్ తగ్గకపోతే కేపీ గారి సిస్టమ్ స్టడీ చేసిన తర్వాత కేపీ సిస్టమ్ రూల్స్ పరాశర సిస్టమ్ రూల్స్ కేపీ మీద అప్లై చేసిన తర్వాత స్టార్ లార్డు సైన్ లార్డు మీదే నాకు చాలా మటుకు రిజల్ట్స్ బాగా తీయగలిగాను. అందులో భాగంగా ఈ వివాహ పొందడంలో నేను ఎక్కువ మన జాతకాలు వస్తాయి కాబట్టి వివాహ పొందడం జాతకాలు వచ్చిన చోట నేను వర్కౌట్ చేసుకుని వెళ్ళాను. అలాగే ఉచ్ఛస్తే శశిజే హి కేతునయుతే భాగ్యోపయాతే అథవా కర్మస్వామిని భాగ్యే చ మనుజో యాగాది తత్కర్మవాను కర్మేషేణ చ తుంగగే బుధయుతే తారాజుతే చాస్తగే తుంగస్థానగతే సతి కతుఫలం జాతస్సమే ధ్రువం. రాహుకేతులతో కలవకుండా ఉండి భాగ్యమందు ఉన్నా, లేకపోతే కనుక కర్మాధిపతి భాగ్యంలో ఉన్న యాగాది సత్కర్మలు చేస్తాడన్నాడు. ఉచ్ఛస్తే శశిజేహి కేతునియుతే భాగ్యోపయాతే అథవా కర్మస్వామిని భాగ్యకే చ మనుజో యాగాది సత్కర్మవాన్. ఉచ్ఛలో ఉన్నటువంటి బుధుడు అన్నాడు అంటే కన్యరాశిలో ఉండాలి. కన్యరాశిలో కూడా మొత్తం రాశింతా కూడా ఉచ్ఛస్థానం కాదు, మొదటి 15 భాగాలే. మరి అదొకటి గమనించుకోవాలి. మరి ఆ 15 భాగాల్లో ఉన్నటువంటి ఆ బుధుడికి రాహుకేతులు కలవకుండా ఉండాలని కేతు నియుతే యుతం అంటే కలవడం, నియుతే అన్నాడు కలవకుండా ఉండడం. భాగ్యోపయాథేతవా. అలాగే భాగ్యవంతునను ఇట్లాగా ఆ బుధుడు కనుక ఉచ్చుడై ఉన్నాడు అనుకున్నాం, అదే కనుక ఒకవేళ భాగ్యస్థానం అయితే అంటే మకర లగ్నం కానీ లేకపోతే తులాలగ్నం కానీ వీళ్ళిద్దరి మీద చెప్పుకుంటూ వచ్చాడు. కర్మాధిపతి భాగ్యంలో కనుక ఉంటే, ఈ కర్మాధిపతి భాగ్యంలో ఉండడం జాతచంద్రులో ఒక రాజయోగంగా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా రాజయోగంగానే మనం ట్రీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. యాగాది సత్కర్మలు చేసేవాడు అయ్యాడయా అన్నాడు. అంటే ఈ మానసికంగా మనిషి యొక్క ప్రవర్తన కర్మస్థానం చూస్తున్నాం కదా, వాడు ఏం సత్కర్మలు చేస్తాడా దుష్కర్మలు చేస్తాడా అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం కదా. ఈ సత్కర్మ దుష్కర్మ అనేటువంటి వ్యవహారంలో భాగంగా ఇక్కడ మనకి వచ్చినటువంటి ప్రతిఫలాలని కూడా ఎట్లా ఉంటాయంటే మరి ఈ యొక్క కర్మస్థానంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ కర్మ అనేదాన్ని ఎక్కువగా బలంగా చూసుకుంటూ వచ్చాడు. అందులోనే ప్రతి కులంలోనూ కూడా వాళ్ళ కుల సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి విషయాలని చెప్పుకుని వచ్చాడనమాట. కర్మాధిపతి ఉచ్చడే బుధుడితో కూడుకున్న వాడైతే కనుక, అదే సమయంలో బుధుడు సప్తమ స్థానంలో ఉచ్చడే కనుక ఉంటే వాడు క్రతుఫలాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడయా అని చెప్పుకుని వచ్చాడు. ఈ విధంగా ఈ క్రతుఫలాలు తీసుకోకపోవడం అనే దానికి పాడైపోతున్నాయి అనేదానికి రాహుకేతుల యొక్క సంయోగాన్ని, రాహుకేతుల యొక్క విషయాన్ని ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చాడనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఈ రాహుకేతులతో భ్రష్ట్ అవుతున్నాయి అనేటువంటి పనులు మరి పెళ్ళిళ్ళ జాతకాలకు ఎక్కడ 19 వచ్చినప్పుడు లగ్నం రాహున్నాడు వదిలేండి, కొంచెం తర్వాత చూద్దాం ఈ విషయం అని పక్కన పెట్టాం అనుకోండి. అవతల సిద్ధాంతం అంటే మా అమ్మాయి జాతకం బాగుంది నువ్వు ఎందుకు కాదన్నావు అని చెప్పేసి అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. దానికి సమాధానం చెప్పడం కష్టంగా ఉండదు. ఇట్లాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇంకా కొన్ని విషయాలతో రేపటి రోజు కలుసుకుందాం. స్వస్తి.